మా ప్రియతమ నాయకులు పెద్దలు మరి మాకు గౌరవనీయులు మా సంపతన్న దంపతుల వార్షికోత్సవం నేడు మరి ఈ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి సంపతన్న తరపున మనందరి తరపున మనకే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంపతన్న ఇటువంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలి, మరి బ్రహ్మాండంగా వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నకు హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఉన్నాం. పెళ్లి రోజు విశిష్టత ఏంటిది మనందరికీ తెలిసిందే. ఈ పెళ్లి రోజు ప్రాముఖ్యత మన భారతదేశంలో ఉన్నట్టుగా మరి ఏ దేశంలో కూడా మరి వాళ్ళు ఎవరు ఎప్పుడు కలుస్తారు, ఎవరు విడిచిపెడతారో తెలియదు. మరి మనం ఒకసారి పెళ్లి చేసుకున్నామంటే మనం బతికున్నన్ని రోజులు దాదాపు 90% భార్య జీవిత పర్యంతం భార్య చెప్పింది మనం భర్తగా మనం గౌరవించడం, మనం చెప్పింది వారి కుటుంబ బాధ్యతలు అన్నీ చేసుకుంటా కూడా మరి స్త్రీమూర్తులకు ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదు. మరి మనం మీద తిరిగినా కూడా మన కుటుంబాన్ని తీర్చిదిద్దేది మరి స్త్రీమూర్తులే. ఈ సందర్భంగా మనం పెళ్లి రోజు అంటేనే మన భారతదేశం ఒక్కొక్కరు మొన్న మన భారతక 60వ పెళ్లి రోజు జరుపుకున్నారు, అందరికి తెలిసిందే. మరి అంత బ్రహ్మాండంగా ఒక 60 సంవత్సరాలు మనం పెళ్లి రోజు జరుపుకున్నాం. మరి ఇవాళ సంపదన్న కూడా 39 పెళ్లి రోజు జరుపుకొని మరి 40 ఏట అడిగుడు అంటే చాలా గొప్ప విషయం. ఎన్ని అరమరికలు ఉన్నా కూడా మనల్నే సరిదిద్దుకొని మన ఒకటి నానుడు ఉంది, మన ఊరు బాగుంటే మన జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే మరి రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అనేది నానుడు ఉంది. మరి అట్లనే ఫస్ట్ అన్నిటికంటే మొదలు మన గ్రామానికంటే కూడా ఫస్ట్ మన కుటుంబాలు బాగుండాలి. మన కుటుంబాలు బాగుండాలంటే మనం పెళ్లి చేసుకున్నామెకు వాళ్ళ ఎవరినన్నా కానీ భార్యాభర్త కలిసిమెలిసి మరి తీర్చిదిద్దుకొని బాగుపడాల్సిన అవసరం ఉన్నది. మరి దాని ద్వారానే మన దేశ ఔన్నత్యం ఎక్కడ పోయినా ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా మరి మనకు తెలిసింది ఏంటంటే ఒక హిందూ సంప్రదాయం ప్రకారమే కలిసిమెలిసి ఉంటున్నా ఉన్నాం. మరి ఇటువంటి పెళ్లి రోజు జరుపుకుంటున్న అన్నకు మరొకసారి మన అందరి తరపున హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్న. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.